హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. ఈరోజు మన ఇంట్లోనే సేమియా ఎలా రెడీ చేయాలో చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక 15-20 మినిట్స్లో అయిపోతుంది. పాలు లేకున్నా కానీ ఇంట్లోనే షుగర్తోనే చేయొచ్చు. పాలతో ఎంత టేస్ట్ వస్తుందో షుగర్తో అంత టేస్ట్ వస్తుంది. కావాల్సిన ఐటమ్: ఒక పెద్ద గిన్నె సేమియా, ఒక ఫుడ్ కలరు, ఒక కప్పు షుగరు, 2 ఇలాచీలు, ఒక హాఫ్ కప్పు బాదం, కాజు, ఇంట్లో ఏది ఉంటే అది డ్రై ఫ్రూట్. తక్కువ ఐటెంతోనే కదా మంచిగా వేయచ్చు ఇంట్లోనే. చూడండి, గ్యాస్ పైన ముందు గిన్నె పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేసి నెయ్యి వేడైన తర్వాత సేమియా వేయాలి. సేమియా మంచిగా ఫ్రై చేయాలి. చూడండి, మంచిగా కలర్ అంతా చేంజ్ రావాలి. డ్రై ఫ్రూట్స్ అందులోనే వేసేసేయాలి. ఎందుకంటే వేరే చేస్తుంటే కలర్ చేంజ్ అవుతుంది కదా. మళ్ళీ అది వేరే ఎందుకు, సేమియా మనం ఫ్రై చేస్తాం కదా, అందులోనే వేసేసి ఫ్రై చేయాలి. చూడండి, నెయ్యిలో మంచిగా ఫ్రై చేయాలి. చేస్తూనే ఉండాలి. సిమ్లో అనాలి, లేకుంటే మీడియం మీద పెట్టినా చేయాలి. చేసి పక్కన పెట్టాలి. మరో గిన్నెలో 1 కప్పు వాటర్ వేసి 1 కప్పు షుగర్ వేయాలి. చూడండి నేను ఎట్లా చేస్తున్నాను. మంచిగా షుగర్ సిరప్ మంచిగా ఎట్లా అంటే గులాబ్ జామున్కి ఎట్లా రెడీ చేస్తామో అట్లా రెడీ చేయాలి. కొద్దిగా ఫుడ్ కలర్ వేయాలి. ఎక్కువ చిక్కగా పెట్టద్దు, మంచిగా సిమ్ మీద పెట్టాలి. సిమ్ మీద పెడితే ఉడుకుతుంది. మంచిగా సిరప్ అంతా రెడీ అయిన తర్వాత చూసుకోవాలి. గులాబ్ జామున్కి ఎట్లా రెడీ చేస్తామో అట్లా అయిన తర్వాత ఈ ఫ్రై చేసిన మంచిగా నెయ్యిలో ఫ్రై చేసినవి ఉంటాయి కదా సేమియాలు, అది వేసేసి ఒక 5 మినిట్స్ చూడండి, ఎక్కువ కలపద్దు. ఇట్లా మొత్తం వాటర్ అంతా కిందికి మీదకి మంచిగా అంతా సేమియాలు అంతా పడిన తర్వాత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ సిమ్ మీద పెట్టాలి. ఆ తర్వాత గ్యాస్ బంద్ చేసేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీయాలి. వేడి వేడి ఇంట్లోనే టేస్టీగా, ఎంతో నీట్గా డ్రై ఫ్రూట్తో హెల్తీ ఫుడ్ మంచిగా చేసి ఇవ్వచ్చు. హాయిగా తినేస్తారు పిల్లలు. బాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని లైక్ చేయండి.